బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకు నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించినాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయవచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. వనజ గారు, ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవే ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ లేవు నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటారు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్ గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో, జనరల్ గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి చాలా మాట పోక్ చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండదు, దానికి రిలేటెడ్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితో మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేసి ఉంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇది అయిపోతుందండి. ఇట్స్ ఓకే, అంత భయపడాలి. ఆరోగ్యమైనా కానీ జాతకమైనా కానీ మనం చేసే మన కోసం మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ వల్ల గోల్డ్ అంత బెనిఫిట్ పొందవచ్చు. బ్యూటిఫుల్. మరి ఈ మంత్ కూడా డెఫినెట్ గా బుధుడు రోల్ ని ప్లే చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి మొదలు పెడదామండి. మరి మేష రాశి వారికి ఎలా ఉండిపోతుందండి, టారో కార్డ్ ఏం చెప్పబోతోంది, అలాగే రెమెడీస్ కూడా చెప్తారు కాబట్టి ఫాలో చేయండి. సో ఫస్ట్ మనం మేష రాశి చూసిద్దాము. ఓకే, అన్ని కార్డ్స్ తీసి చెప్తా ఒకటేసారి. ఓకే, అయితే ఈ కార్డ్స్ తీసే లోపల మీరు ఏదైనా ఒకటి అనుకోండి, ఏదైనా ఒక థాట్ ఉంటుంది కదా, ఆలోచన మనసులో ఒకటి అనుకోండి, చూద్దాం. మనకి దానికి రిలేటెడ్ కూడా ఒక కార్డ్ ఉంది. అంటే మేము ఈ పని చేయబోతున్నాం, అది అవుతుందా అవదా, లేకపోతే ఈ డెసిషన్ తీసుకోవద్దా, ఇట్లాంటివి ఏమైనా అనుకోండి. మా బాధలు తీరుతాయా తీరవా, ఇట్లాంటివి కూడా అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ నెల మీరు ఎక్కువగా కుజగ్రహానికి పూజ చేయండి ఈసారి ఈ మంత్లో. ఓకే, సో కుజగ్రహానికి చేసినట్టయితే మీకున్న రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కుజగ్రహానికి రిలేటెడ్ దానాలు అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ చేసేయండి. ఎందుకనో నాకు ఫస్ట్ మీకు అదే కార్డ్ వచ్చింది ఈసారి. అయితే దాంతోపాటు మీకు ఓకే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి, అంటే ఇప్పుడు దాకా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది నుంచి కాస్త బయట పడవచ్చు. కాకపోతే మీరు ఏదైనా ట్రావెల్ కానీ ఎవరికైనా, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ చూసే వాళ్ళకి రీలొకేషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే న్యూస్ అలాంటిది ఏదైనా వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే చాలామందికి ట్రాన్స్ఫర్స్ పరంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మేబీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్లో ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయో వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఈ మంత్ ఉండబోతుంది. మేబీ మీకు ఇష్టం లేకుండా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడం అట్లాంటిది, దట్ ఈస్ ద ఇండికేషన్ వీ గాట్. దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ మెమరీ ఏదైతే ఉందో దాని మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అంటే చాలామంది నాకు మతిమరుపు వచ్చేస్తుంది, నేను ఇక్కడ పెట్టింది అక్కడ మర్చిపోతున్నాను, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. సో మీ బ్రెయిన్ని షార్ప్గా ఉంచుకునేందుకు గాను మీరు చాలా వర్క్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే రెగ్యులర్గా మీరు ఎక్కువగా మెడిటేషన్ అది చేయడం చాలా అవసరం. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడం, అనవసరమైన వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో ఈ మంత్ ఎక్కువగా కుజగ్రహానికి పూజ ఒక్కటి ఇండికేషన్ మనకి, అది రెమెడీగానే అనుకోవచ్చు. అండ్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం చాలా అవసరం అనమాట. అంటే మీరు ప్రపంచాన్ని చూసే పద్ధతి ఏదైతే ఉందో అది కాస్త మార్చుకోవాలి. అందరూ మీ చెడు కోరుకునే వాళ్ళు ఉండరు, మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీరు చూసే పద్ధతిని కాస్త మార్చుకోమని మనకి ఇక్కడ ఇండికేషన్. అదేవిధంగా మీరు ఒకటి ఏదైనా అనుకోమన్నాను కదా మనసులో, అది ఎప్పటికీ మీరు అనుకునే పని అవ్వదు, ఎప్పుడప్పుడే అవ్వదు. ఓకే, ఏదైతే అనుకుంటున్నారో, ఏదైనా కోరిక ఉంది అవ్వదు అంటే ఎంత డిలే ఉండొచ్చు?
ఇప్పుడైతే లేదు, ఫర్ ద నెక్స్ట్ 1 year అయితే అది అవే ఛాన్సెసే లేవు. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. ఎస్, కాబట్టి జస్ట్ వెయిట్ అనమాట అంతే. ఓకే, కంగారు పడక్కర్లేదు, అవుతుంది మెల్లిగా. కాకపోతే ఇప్పుడు రైట్ టైం కాదు. జస్ట్ ఫర్ 1 year ఆగిపోండి, దాని మైండ్ లోంచి తీసేయండి. అనవసరంగా మీ ఎనర్జీస్ దాని మీద పెట్టొద్దు అంతే. ఇప్పుడు ఏదో పెళ్ళి అనుకున్నారు, ఆగండి, ఆగండి, దాని మీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. ఎనర్జీ వేస్ట్ చేసి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకునేంత అవసరమే లేదు అక్కడ. ఓకే, అది వినాయకుడి నుంచి మీకు వస్తున్నటువంటి ఒక డైరెక్షన్, చిన్న డైరెక్షన్. ఎందుకంటే ఇది భాద్రపద మాసం, వినాయకుడికి సంబంధించిన మాసం. రైట్ అండి. డెఫినెట్ గా ఈ మాసం మీరు అన్నట్టుగా కుజ భగవాను ఆరాధించాలి అంటున్నారు. 3rd house లో కుజుడు ఉన్నాడు వీళ్ళకి. అస్ట్రాలజీ ప్రకారం కూడా ఒకసారి చూసుకుంటే డెఫినెట్ గా అది ఎంత బ్యూటిఫుల్ గా రిలేట్ అవుతుంది చూడండి. అసలు అమేజింగ్ సబ్జెక్ట్. రైట్, చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఈ మేషరాశి వారికి ఈ మాసం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది మనజ గారు ఈ సెప్టెంబర్ మాసం? షూర్ మా, తప్పకుండా చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఒక కార్డ్ తీద్దాము, దాని తర్వాత మీకు కూడా కార్డ్స్ తీస్తాను. వృషభ రాశి, ఇక్కడ వృషభ రాశి వాళ్ళం చాలా మంది ఉన్నాం వైద్యవే. మీరు కూడా ఈ లోపు అనుకోండి మీ మనసులో ఒక కోరిక అనుకుంటున్నాను. నేను వృషభ రాశి కాబట్టి. ఓకే, మనము గణేష్ అవి చేసాము కదా, సో దానికి నేను ఒక నంబర్ అనుకున్నాను. అందులో 5 అనుకుంటే నంబర్ 5 లో నీకు గుర్తుందా ఏమొచ్చిందో? న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీకున్న డిలేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ముందు ఇంకా డిలేస్ లేవన్నమాట. ఈ మంత్ అంతా మీకు ఎటువంటి డిలే లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ వర్క్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. అలాగే ఓకే, మీ వల్ల ఎవరో ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఒకళ్ళిద్దరు ఉండే ఉంటారు మీ లైఫ్లో. ఓకే, కాబట్టి మీ అప్రోచ్ ఏదైతే ఉందో వాళ్ళ పట్ల అది కాస్త మార్చుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మీ మాట నచ్చకో, మీ మాట తీరు నచ్చకో, లేకపోతే మీ ప్రవర్తన నచ్చకో, మీ అప్రోచ్ నచ్చకో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళ కోసం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనే ఒక మంచి డైరెక్షన్ ఉంది మనకి. బట్ అదర్వైజ్ నార్మల్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ మంత్ అనమాట. మీరు ఏదైతే డ్రీమ్స్, మీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సహకరించుకోవడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఈ మంత్ మీకు పని చేయబోతుంది. అలాగే అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కొంతమందిని ఒకలాగా, కొంతమందిని ఒకలాగా చూస్తే కాస్త ఇబ్బందికర పరిస్థితులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, మీకు ఎవరో ఇబ్బంది పెట్టారు, ఎప్పుడో మిమ్మల్ని మనసు కష్టపెట్టారో, బాధ పెట్టారో, ఓకే, వాళ్ళని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంతే అని వాళ్ళందరితో కలిసి ఉంటేనే. అండ్ ఎక్కువగా కాళీ మాత ఆరాధన ఈ మంత్ అంతా చేయండి. ఎక్కువగా కాళీ ఆరాధన చేసినప్పుడు మీకున్న ఆ పవర్ ఏదైతే ఉంటుందంటే మీ ఆరా కానీ, మీ శక్తి కానీ డబల్ అవుతుంది అనమాట. ఇప్పుడు కావాల్సింది మీకు చాలా ఎనర్జీ కావాలి ఈ మంత్లో. మీకు ఆ ఎనర్జీని మీకు ఇవ్వడానికి గాను మీరు చక్కగా కాళీ మాత ఆరాధన చేసుకోవాలి. విధంగా గణేశుడు, వినాయకుడు ఏం చెప్తున్నాడో కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్క కోరిక ఏదో ఒకటి కోరుకోండి, మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు సక్సెస్ఫుల్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ కోరిక తీరుతుంది అనుకోవచ్చు. కోరిక తీరుతుంది. ఏ కోరుకుంటే అది డెఫినెట్ గా వర్క్ చేయండి. అంటే ఇప్పుడు ఇలా వచ్చింది కదా అని సైలెంట్ గా కూర్చుంటే అవ్వదు. దానికోసం వేయాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా విల్ బి సక్సెస్ఫుల్. కాళీమాత ఆరాధన అన్నారు, ఎలా చేసుకోమంటారండి? నార్మల్ గా కాళీ ఆరాధన ఇప్పుడు ఏం చేస్తామంటే అష్టమి రోజులు కానీ, ఆదివారం అష్టమి వచ్చినప్పుడు ప్రత్యేకించి కాళీ ఆరాధన, కాళీమాత ఆరాధనకి నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. నేను రెగ్యులర్ గా చూసింది. నేనేం చేస్తానంటే నార్మల్ గా ఇది నా రాశి కూడా, అది కూడా అండ్ కాబట్టి నేను జనరల్ గా కాళీ ఆరాధన రోజు ఆదివారం ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఒక ఎర్రటి బట్ట, మనసులో ఇబ్బందులు ఉంటాయి రకరకాల, ఏదైనా అనిపించినా అనిపించకపోయినా నల్ల బియ్యం దొరుకుతుంది మనకి. ఆ నల్ల బియ్యం 1 కిలో. ఎక్కడ దొరుకుతాయండి నల్ల బియ్యం? ఎనీ షాప్, ఐ మీన్ ఆన్లైన్ లో దొరుకుతుంది. బ్లాక్ రైస్ అంటే బ్లాక్ రైస్ అమ్మవారికి ఒక ఎర్రటి బట్టల్లో కట్టేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్లి మీ మనసులో ఏదైతే కోరిన అందులో కాస్త పసుపు కొమ్ములు, ఖర్జూరం, వక్కలు ఇవన్నీ పెట్టేసి మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. కాళీమాత టెంపుల్ ఉంటే వెళ్ళి మీరు మనసులో ఉన్న కోరికని చెప్పేసి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి అక్కడికే చక్కగా నువ్వుల నూనెతో దీపం అక్కడ అమ్మవారి దగ్గర ఒకటి పెట్టేసి ఈ బియ్యాన్ని ఏదైతే ఉందో అది మీ మనసులో ఉన్న కోరికని తలుచుకుంటూ అక్కడ అమ్మవారి దగ్గర అక్కడ వదిలేస్తాడు. నార్మల్ గా కాళీ టెంపుల్స్ లో బ్లాక్ రైస్ వండుతారా? దాంతో ప్రసాదం అలా ఉంటుంది. ఎక్కడ వదిలేసి రావాలి అంటే అమ్మవారి గుడి దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర వదలాలి. పూజారి గారికి చెప్తే తీసుకుంటారు.
అలా మీరు కొన్ని వారాలు చేస్తూ ఉండండి ఆరాధన. ఆదివారం చేయాలి. కాళీ అష్టోత్తరం అలాంటివి చదవండి. అయితే చదివేటప్పుడు మాకు కాళీమాత అష్టోత్తరం చదివితే మాకు బాగోలేదు, మాకు పడట్లేదు, అవన్నీ ఏమి మనసులో పెట్టుకోద్ది. అమ్మ ఏ రూపంలో ఉన్న, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మాయి కాబట్టి ఆవిడకున్న అమ్మతనం ఎప్పుడు మన మీద ఆశీర్వాదం ఉంటది కాబట్టి నో టెన్షన్. చక్కగా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. కిలోంపావు బియ్యం చక్కగా మూటలో కట్టేసుకుని మూటలో కట్టి తీసుకెళ్తే సరిపోతుంది. బ్యూటిఫుల్. కాళీమాత టెంపుల్ లేదండి మా దగ్గర అనుకుంటే ఏదైనా దుర్గాదేవి గుళ్ళో ఇచ్చేయచ్చు. బ్యూటిఫుల్ అండి. మంచి రెమెడీ కూడా చెప్పారు వీళ్ళకి. డెఫినెట్ గా ఈ మాసం అంతా వృషభ రాశి వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం లేదా సెప్టెంబర్? భాద్రపదం తెలియదు అనుకుంటే సెప్టెంబర్. మనసులో కూడా కోరికను కూడా కోరుకోమంటున్నారు. మనసులో ఒక కోరికను కోరుకోండి. అందరికి కార్డ్స్ తీద్దాము, అన్ని తీసిన తర్వాత చూద్దాం రివర్స్ చేసి ఆ కోరిక తీరుతుందా లేదా, సజెషన్స్ ఏమి ఇస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కోరుకోండి. ఓకే. వావ్. ఓకే, మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ స్టార్ట్ అనమాట. మంచి చాలా బాగా స్టార్ట్ అవ్వబోతుంది ఈ మంత్ యాజ్ పర్ మై రీడింగ్స్. మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఈర్చపడే లాంటి మంచి సక్సెస్ కూడా మీకు రాబోతుంది ఈసారి. ఓకే, కాబట్టి లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అంటాం కదా, చాలా రోజుల నుంచి మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది అవ్వబోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్, మీకు మిమ్మల్ని చాలా మంది ఫూల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు మోసపోతే చూసి నవ్వుకునే వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసామని ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో వాళ్ళని చూసి కాస్త వాళ్ళ నుంచి దూరంగా ఉండడము, లేదు అంటే మీరు కాస్త స్మార్ట్గా వ్యవహరించడము. అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు, ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ చేసేటప్పుడు, ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు, ఎనీథింగ్ ఏదైనా క్యాష్ ఆర్ కైండ్ ఏమైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి చేస్తే మీకు కాస్త ఇది చిన్న వార్నింగ్ సైన్ అంటే. బట్ అదర్వైజ్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది చాలా బ్యూటిఫుల్గా జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ అలాగే మీరు ఈసారి ఎక్కువ అది మీకు ఒక చిన్న రెమెడీ అండి. మీకు ఎవరికైనా మీకు నిజంగా నమ్మకం ఉంటే మనము తాబేలు అంటాం కదా, తాబేలుని తెచ్చుకొని మనం వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది. ఈసారి అది ఒకటి తెచ్చుకోండి. మీకు ఒకవేళ మీరు బిలీవ్ చేస్తే ఓకే, చక్కగా కూర్మ అవతారం అంటాం, తీసుకొని రండి. విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే అది ఎలాగ ఉండబోతుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నుంచి 1 సంవత్సరం లోపల మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఎస్, ఓకే, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇట్స్ అ గుడ్ కార్డ్. యాక్చువల్గా అన్ని కార్డ్స్ బాగున్నాయి. చిన్న ఇండికేషన్ వచ్చింది నాకు, వార్నింగ్స్ అని కాస్త జాగ్రత్త పడాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫూల్ చేస్తారు అంటే బేసికల్గా మీరు బాధపడుతుంటే చూసి నవ్వే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండండి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ రెమెడీస్ కూడా వచ్చేసే, ఏ భగవత ఆరాధన చేయాలని కూడా చెప్పేశాను. కూర్మం తెచ్చుకోమన్నారు అంటే టొటాయిస్ తెచ్చుకోమన్నారు కాబట్టి లైవ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. లైవ్ కష్టం యాక్చువల్గా, మేనేజ్ చేయడం కష్టమే. కాకపోతే ఏంటంటే ఒక పాలసీ తోటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇంట్లో ఎటువంటి జంతువుని, ఎవరిని, యానిమల్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వీటిని బంధించకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ అందరికీ ఉంటది. నిజమే, డాగ్స్ ఆర్ ఎక్సెప్షనల్. ఓకే, ఎందుకంటే మనం వాటికి రుణపడి ఉంటే అయ్యే మనకు ఆనర్స్ అనమాట. అవును, మన బెడ్ల మీద పడుకున్నాయంటే అవే కదా, అవే కుక్కలు మనం ఓనర్ అంటాం కానీ కుక్కలే మనకు ఓనర్స్. బికాస్ వాటికే మనం సేవలు చేస్తూ ఉంటాం కాబట్టి. సో అది డిఫరెంట్. బట్ ఇట్లాంటివన్నీ తెచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నిటిని కాస్త ఫ్రీగా వదిలేయాలి, బర్డ్స్ అని ఇలాంటివన్నీ. నార్మల్ గా మెటల్ అయితే ఏ మెటల్ ది పెట్టుకోమంటారు వంశ గారు? మామూలు మన బ్రాస్ ఉంటాయి అక్కడ చూడు, బ్రాస్ ఇది. సో ఇలాంటివి అయితే ఓకే. లైవ్ తెస్తే దానికి రోగం రొస్టు అట్లాంటివి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అలా నేను చేశాను యాక్చువల్గా. ఇంటికి తీసుకొచ్చాక దానికి ఏదో ప్రాబ్లం అయింది. సో చాలా ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత ఒక డెసిషన్ అనమాట, నేను జన్మలో ఎటువంటివి ఇంట్లో పెంచను అనేసి. ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది అవన్నీ కదా, కాబట్టి ఇది బెటర్. ఇది ఇంట్లోకి వస్తున్నట్టు పెట్టుకోవాలి. రైట్, ఇంట్లోకి వస్తున్నట్టు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఇటువైపు డైరెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, దీనికి వాటర్ లో వేయటం అదంతా ఏం అవసరం లేదా? ప్లేట్ లో వేసి పెట్టే, వాటర్ లో వేసి చిన్న ప్లేట్ లో పెట్టేసి మన ఇష్టం. ఇంకా ఇటువంటివన్నీ తెచ్చినప్పుడు మన ఇష్టం, మనం ఎలాగ వాటిని ప్యాంపర్ చేయాలంటే ఎట్లా దాన్ని ఆరాధన చేయాలన్నది మన ఇష్టం అంతే. బ్యూటిఫుల్ అండి, రెమెడీ కూడా చెప్పారు. డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది వంశ గారు?
ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి ఓకే, నాట్ బ్యాడ్, ఓకే బాగానే ఉంది. కాకపోతే మీరు అనవసరంగా దేని గురించి అయితే బాధపడుతున్నారో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, మన మీద మనం నమ్మకం లేకపోవడం, ఆ బాధలో ఉన్నారు ప్రస్తుతానికి మీరు. నేనేం చేసినా ఇంతే, నేను ఇంకా ముందుకెళ్ళలేను, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అయితే మీకు ఏంటంటే బాడీ డీటాక్స్ అంటాం. బాడీ డీటాక్స్ అంటే మామూలుగా ఆరోగ్యం బాగోలేనప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే ఏదో వాటర్ థెరపీ అట్లాంటివి చేసి డీటాక్స్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ మీ మైండ్ డీటాక్స్ చాలా అవసరం. మైండ్ డీటాక్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించుకొని రండి ఈ మంత్లో. అప్పుడు అలా వెళ్ళొచ్చినప్పుడు మీకు మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. సో కాబట్టి దాని తర్వాత మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అవి చూస్తూ ఉండొచ్చు మీరు. అండ్ దేనికోసమైతే మీరు ఒక డైలమాలో ఉంటారు కదా, ఈ పని చేయనా వద్దా, చెప్పాలా వద్దా, కానీ వెళ్ళిపోండి, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఒక స్టెప్ ముందుకు వేస్తేనే మీకు ఆ పని జరగబోతుంది. అలాగే కాస్త పాలిటిక్స్కి దూరంగా ఉండండి. పాలిటిక్స్ అంటే మామూలు పాలిటిక్స్ కాదు, రాజకీయాలు కాదు, ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ కానీ, ఇంట్లో జరిగే పాలిటిక్స్ కానీ, మీరు దాంట్లో మాట కలపవద్దు. సైలెంట్ అంటే మీ ఈ చెవులో విని ఆ చెవులో వదిలేయండి. అలా మాట కలిపినప్పుడు మీరు హైలైట్ అయిపోతారు అక్కడ. అది మీరే చేశారు, మీ వల్లే ఇదంతా అయిందని ఒక చిన్న ప్రాబ్లం ఇండికేషన్ అక్కడ వచ్చింది. కాబట్టి ఇది మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు. నెక్స్ట్ ఓకే, నరసింహదేవ ఆరాధన. ఓకే, ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. పాస్ట్ మీకున్న ఏదైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని రిలీజ్ చేయాలి. కాస్త మీ మైండ్ని డీటాక్స్ చేసుకోవాలి అన్నప్పుడు, దైవారాధన చేయాలి అన్నప్పుడు మీరు ఆరాధించాల్సిన దైవం నరసింహస్వామి. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్న నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. వెళ్ళి హడావిడిగా కాకుండా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేలాగా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకొని వచ్చేయడం అలా కాదు. అక్కడ వెళ్తే ఆరాధన కూర్చోండి, కాసేపు ధ్యానంలో కూర్చోండి, భగవంతుని ప్రార్థిస్తూ మీ లైఫ్లో ఏవేవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్. ఇప్పుడు డీటాక్స్ అన్నాం కదా, డీటాక్స్ అంటే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ భగవంతుడికి చెప్పి వదిలేయడం అంతే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ చెప్పాల్సింది ఇంట్లో ఎవరికో కాదు, భగవంతుడి మీ దేవుడి గుడిలోకి వెళ్ళండి, దేవుడి రూమ్లోకి వెళ్ళి కూర్చొని మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో ఆ దైవం దగ్గర చెప్పుకోండి. మనసులో బాధ అంతా చెప్తే ఆటోమేటిక్గా మనకి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో ఇది మీకు వచ్చిన డైరెక్షన్. ఇక మీరు కోరుకోమని అంటున్నారు కదా, ఏదైనా ఒక కోరిక కోరుకోండి, అది అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఐ థింక్ మీకు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక డెఫినెట్గా హెల్త్ అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది మీ వాట్ ఎవర్. అయితే అన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు ఏదైతే కోరిక ఉందో. కానీ ఈ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఇప్పుడు చెప్పిన చిన్న ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నిటి మీద మీరు వర్క్ చేయాల్సిందే. నరసింహస్వామి ఆరాధన ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి క్షేత్రానికి వెళ్ళటం, మనకి దగ్గరలో యాదగిరి గుట్ట ఉంది, ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోవటం, దగ్గరికి వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. అవునవును, పానకాల స్వామి ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. అయితే ఇంట్లో ఆరాధన చేసుకోవాలంటే స్వామిని ఏ నామంతో చేసుకోవచ్చు? ఎలా? మనకి అష్టోత్తరం చేసుకోవచ్చు చక్కగా. మంగళవారాలు చక్కగా కొంచెం పానకము, కొంచెం బెల్లంతో చేసిన పానకము, కొంచెం వడపప్పు నైవేద్యంగా పెట్టి మీరు ఆరాధన చేసుకుంటే సరిపోతుందమ్మా. అలా చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అనేది ఇండికేషన్ ఉంది కాబట్టి డీల్ చేద్దాం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ సెప్టెంబర్ మాసం, భాద్రపద మాసం? సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా డౌన్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే, సో ఎందుకంటే వాళ్ళ మైండ్లో రకరకాల ఆలోచనలు, ఒకటి కాదనమాట. నేను తప్పు చేశానా, నేను చేసేది కరెక్టా కాదా, ప్రతి ఒక్క పని వెనకాల మీకు 2 రకాల ఆలోచనలు, ఇది రైటా రాంగా ఇలా అనుకుంటూ మీరు ఏ పని చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి. ఎంత స్టాగ్నెంట్గా ఉంటుంది కదా, ఎటు కదలలేని పరిస్థితిలో ప్రస్తుతానికి ఉన్నారు, ప్రస్తుత పరిస్థితులు. అయితే ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే వేరే పాసిబిలిటీస్ ఏదైనా చూసుకోవడం బెటర్. నేను ఇదే చేస్తాను, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనుకుంటే అవ్వదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోండి, కాస్త మూవ్ అయిపోండి ముందుకి. అలా అయినప్పుడే మీకు కాస్త పాసిబిలిటీస్ ఉండి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో
ఆ బండిని కొంచెం ముందుకి కదిపితే కానీ, అంటే డిఫరెంట్ డైరెక్షన్ తీసుకోండి, వేరే రకంగా ఆలోచించి వేరే మనుషుల ద్వారా కొంచెం సజెషన్స్ గైడెన్స్ తీసుకొని కనుక మీరు పని మొదలు పెడితే మంచి మ్యాజిక్ మీ లైఫ్లో జరుగుతుంది. అండ్ చాలాసార్లు మనకి అంటాం కదా, నాకు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మనకి దేనికి ఏడుపు వస్తుందో మనకు తెలియదు, దేనికి బాధ వేస్తుందో తెలియదు. కాబట్టి అది ఎందుకు తెలియకుండా ఉంటుంది అంటే మన కోసం మనం టైం ఇవ్వకుండా ఉన్నప్పుడు అట్లా అవుతూ ఉంటుంది అనమాట. అంటే నాకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ దేనికి వస్తుంది, మా అమ్మ తిట్టినందుకు వస్తుందా, మా నాన్న తిట్టినందుకు వస్తుందా, నేను లైఫ్లో సక్సెస్ఫుల్గా లేనందుకు వస్తుందా, లేకపోతే నేను ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల వస్తుందా, రిలేషన్షిప్స్లో వస్తుందా అని చాలా. కానీ మోస్ట్లీ ఈ కార్డ్ ఇండికేషన్ ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ చూపిస్తుంది అనమాట. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా కాస్త కేర్ఫుల్గా ఉంటే, అంటే మాట మాట అనేటప్పుడు కాస్త భార్యాభర్తల మధ్యలో ఒకరు గట్టిగా ఉన్నా ఒకరు కాస్త తగ్గి ఉండడం చాలా చాలా బెటర్ అని ఈ మంత్లో ఈ పాసిబిలిటీస్ మీకు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఇద్దరి మధ్యలో కాస్త గొడవలు అయ్యే ఛాన్సెస్, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే, బ్యూటిఫుల్. అలాగే ఇలాగ భార్యాభర్తలు గొడవలు అయినప్పుడు మనం ఎక్కువ చాలామంది ఎవరైనా వస్తే ఏమంటామంటే మీరు శివపార్వతుల ఆరాధన చేయమంటూ ఉంటాం. సో మీకు తగ్గట్టే మీ కార్డు కూడా అర్ధనారీశ్వరుడు కార్డు కాబట్టి ఇద్దరికి కలిపి మీరు ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అంటే ఎలాగ చేయొచ్చు ఆరాధన అంటాం, ప్రతిరోజు దీపారాధన ఎలాగో చేస్తాం, శివాష్టోత్రము లలిత సహస్రనామం వీలైతే చదవండి, లేదు అంటే కనుక అట్లీస్ట్ ఖడ్గమాల అన్న చదువుకొని శుక్రవారాలు వీలైతే ఈ మంత్ మొత్తము, ఎందుకంటే ఈ మంత్లోనే కాబట్టి మీకు కాస్త ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుంకుమార్చన చేయించుకుంటూ ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొని, మగవాళ్ళు అయితే కనుక సోమవారం శివారాధన చేసుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ అండి. అయితే మనసులో కోరుకోండి, అది అవుతుందో లేదో ఏం డైరెక్షన్ ఇస్తుందో గణేష్ కార్డ్స్తో తెలుసుకుందాం. ఏమి వరి అవ్వదు, మీరు అనుకున్నవి చక్కగా అవుతాయి. ఓకే, కాకపోతే అట్లీస్ట్ ఒక 180 days టైం, అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 6 months కాబట్టి అప్పటిదాకా కాస్త పేషెన్స్, కాస్త ఓపిక అవసరం. దాని తర్వాత మీరు అనుకున్నట్టు ఒక అన్ని కార్డ్స్ అలాగే ఉన్నాయి కదా, కాస్త ఓపిక అవసరము. మీ డైరెక్షన్ చేంజ్ చేయమని చెప్పింది, ఆ చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి కాస్త టైం పట్టవచ్చు, కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. డెఫినెట్ గా దీన్ని ఒకసారి మనసులో పెట్టుకుని సింహరాశి వారికి ఒకంత జాగ్రత్త వహిస్తూ ఆ శివ పార్వతుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వెళ్ళి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి వచ్చిన ఒక కార్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. ఫస్ట్ కార్డ్, కంగ్రాచులేషన్స్ ముందుగానే. ఎస్, కన్యా రాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, ఏ మార్పు అయినా జరగవచ్చు మీ లైఫ్ లో, అంటే మంచి మార్పులు ఏది సర్ప్రైజ్ గా కాదు, ఇంక ప్లెజెంట్ గా వస్తాయి అనమాట. ప్లెజెంట్ సర్ప్రైజెస్ అంటాం కదా, మీరు మోస్ట్ అవైటెడ్ సర్ప్రైజెస్ అన్ని ఈ మంత్ లో మీరు చక్కగా చూడొచ్చు. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అయితే ఒక్కటి ఏంటంటే స్టూడెంట్స్ విషయంలో ఒక ఇండికేషన్, ఇక్కడ కొంచెం పాజిటివ్ గా ఉండడం చాలా అవసరం అనమాట. కొంచెం డిటర్మైన్డ్ గా అంటాం కదా, పట్టుదలతోటి ఉండడం చాలా చాలా అవసరం ఇక్కడ స్టూడెంట్స్ కి మాత్రమే. మిగతా వాళ్ళకి జాబ్ పరంగా, పొలిటికల్ పరంగా, బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి మంచి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీ ఇన్కమ్ డబల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సడన్ గా ఒక ఏమంటా అంటే ఒక మెరుపులాగా ఒక మంచి మార్పు ఈ భాద్రపద మాసంలో మీరు చూడబోతున్నారు. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే కొంచెం వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, అంటే మిగతా ఏ కార్డ్స్లో రాలేదు, మీ కార్డులో వచ్చింది కాబట్టి వాటర్కి సంబంధించిన, అంటే వాటర్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కాస్త కేర్ఫుల్గా, మీతో పాటు మెడిసిన్ క్యారీ చేసేలాగా ఆప్షన్స్, లాంగ్ ట్రావెల్స్ చేసేటప్పుడు బాగా ఎక్కువ కేర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి. బయట ఆహారం చాలా తగ్గించి చూస్తే సరిపోతుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా హనుమంతుని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. సో సింపుల్గా ఇలాంటి మనకి డైరెక్షన్ వచ్చినప్పుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటే సరిపోతుంది. అలాగే మంగళవారాలు హనుమంతుడు లేదా శనివారాలు హనుమంతుడు ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు ఈ మంత్ అంతా బాగుండిపోతుంది. చాలా బాగుంది యాక్చువల్గా, అన్ని కార్డ్స్ అన్ని రాశుల కంటే చూస్తే కూడా ఫస్ట్ కన్యా రాశి వాళ్ళకి ఈ మంత్ బాగున్నది, ఎక్సెప్ట్ ఫర్ హెల్త్ చిన్న చేంజ్, అది చూసుకోవచ్చు సరిపోతుంది. రైట్. అలాగే మనసులో కోరుకోండి, గణేష్ కార్డ్స్ ద్వారా ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. అంటే కాంప్రమైజ్ ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేసేయాలి. అంటే ఈ కాంప్రమైజ్ దగ్గర ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే మనసులో ఒక కోరిక ఏదైతే అనుకున్నారో, ఒకళ్ళు నిజంగా అనుకుని ఉంటే గనక ఇప్పుడు పెళ్ళవ్వాలి అనుకుంటా, ఓకే, ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం చూసారు, ఓకే, ఒప్పేసుకోవచ్చా? కాంప్రమైజ్ అంతే. చాలా డిలే చేశారు అనుకోండి, కాంప్రమైజ్ అవ్వకుండా గనక మీరు వెయిట్ చేస్తే అది ఇంకా ఫర్దర్ డిలే 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 ఏమి అంటే ఎండ్ ఉండదు ఆ డిలేకి. కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయిపోతే ఒప్పేసుకోవాలి అంతే, మంచిగా అవుతుంది. ఈ కాంప్రమైజ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ కోరిక ఏదైనా కావచ్చు, ఆ కాంప్రమైజ్ ఎనీథింగ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన కోర్సెస్ మీకు కావాల్సినవి కాకుండా మీ పేరెంట్స్ చెయ్యాలి అనుకున్నా, మీరు చేయాలనుకున్నా గానీ, లేకపోతే ఒక జాబ్ చేయబోయి ఇంకొక జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ, ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోయి ఇంకొక ఇంట్లోకి షిఫ్ట్ కాంప్రమైజ్ చేసినప్పుడు లైఫ్ బాగుంటుంది మీకు ఈసారి. ఇట్స్ అ గుడ్ సైన్ అన్నమాట. కాంప్రమైజ్ అయిపోయింది, ఎందుకంటే మీకు డౌట్ లో ఉన్నారు కదా, ఆ డౌట్ క్లారిటీయే ఈ కార్డు మనకి. కాబట్టి చేస్తే సరిపోతుంది. శత్రువులు ఉన్నారు, కాంప్రమైజ్ అయిపోండి, అంతే, శత్రుత్వం వద్దు. అంతే, శత్రుత్వం అక్కర్లే. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఒక సారీ వాడేసి సరిపోతే లైఫ్ చాలా పీస్ఫుల్ గా నడిచిపోతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హనుమంతుడి ఆరాధన విశేషంగా చెప్తున్నారు కాబట్టి అన్నిటికీ ప్రొటెక్షన్ డెఫినెట్ గా అలా రావాలి, ప్రొటెక్టివ్ గానే ఉండాలి వీళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం. మరి ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం? తప్పకుండా. ఇది కూడా ఒక సస్పెన్స్ అన్నమాట. డెఫినెట్లీ. చాలా జాయ్ఫుల్ టైం మీకు తులారాశి వాళ్ళకి. అన్ని కార్డ్స్ నార్మల్ గా ఒక కార్డ్ ఒకలాగా, ఇంకొక కార్డ్ ఇంకొకలాగా, అన్ని కార్డ్స్ లో ఒకటే లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. అండ్ ఇందులో ఇంకా తులారాశి వాళ్ళకి ఎక్కువగా పవర్ఫుల్ గాడ్ ఎవరు తులారాశికి? లక్ష్మీదేవి. లక్ష్మి అండ్ సూర్యభగవానుడు కూడా వాళ్ళకి. కాబట్టి మీరు ఎక్కువ సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి అంతే ఈసారి. ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఈజ్ లైక్ అ ఫాదర్ అన్నమాట సూర్యుడు. సో అది ఎక్కువగా చేస్తూ, అండ్ మీరు ఏది అనుకున్నా కానీ ఈ మంత్లో మంచి హ్యాపీ టైమ్స్ అంటాం కదా, పిల్లల వల్ల ఎక్కువ సంతోషం కలుగుతుంది మీ అందరికీ. ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ జాబ్స్ పరంగా మీ పిల్లల నుంచి మీరు గుడ్ న్యూసెస్ వినబోయే మంత్ అన్నమాట ఇదంతా. అండ్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటాం కదా, మంచి మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది అని. సో అట్లాంటి టైం ఈ భాద్రపద మాసంలో మాత్రం ఉంది మీకు. సో ఇయర్లీ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉన్నా, కాకపోతే ఈ మంత్ మాత్రం మీకు చాలా మంచి పాజిటివ్ ఆరా, పాజిటివిటీ తోటి చాలా బాగుంది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. అంటే మీరు ఎంత పని చేసినా కాస్త అలసిపోకుండా ఇంకా ఇంకా చెయ్యాలి అని, అంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ చూస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట. ఏదైనా ఒక పని చేసి దాంట్లో మీకు మంచి ఇన్కమ్ వచ్చినా, నలుగురు మెచ్చుకున్నా, మీ ఆఫీస్లో అప్రిసియేషన్స్ వచ్చినా, మీ బిజినెస్లో డబుల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా చెయ్యాలనే ఒక తాపత్రయం అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మంత్ తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎక్కువగా సూర్యారాధన చేయండి. బోన్స్కి రిలేటెడ్గా చిన్న ఇబ్బంది ఏదైనా రావచ్చు మీకు, అంటే కాస్త కీళ్ళ నొప్పులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా, కాస్త జాగ్రత్త తీసుకోండి. అంటే కాల్షియం డెఫిషియన్సీస్ అట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కాల్షియం డెఫిషియన్సీ అవ్వకుండా హోమ్ రెమెడీస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో ఏం చేయొచ్చో చూడాలి. ఎక్కువగా నువ్వులు అలాంటి పదార్థాలు, కాల్షియం రిచ్ ఫుడ్, పాలకూర అట్లాంటివి తింటూ, మునగాకు, పాలకూర, నువ్వులు ఎవరికైతే పడతాయో ఇవన్నీ వాళ్ళు చక్కగా తింటూ సూర్యారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటే, అండ్ సూర్యుడికి ఆరాధన చేసినప్పుడు చాలా సింపుల్ అండి. ఆదివారాలు కాస్త నాన్ వెజ్ అలాంటివి మానేసి సూర్యుడికి ఆరాధన చేయడం. ఒక రాగి పాత్రలో కాస్త నీళ్ళు తీసుకొని అందులో కాస్త బెల్లం వేసి, ఎర్రటి మందారం అలా వేసి సూర్యుడి ఆరాధన చేస్తూ సూర్యుడికి ఆజ్ఞం వదిలితే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అక్కడ. బ్యూటిఫుల్. ఇక ఈ సంధ్యావందనం చేసే అది ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అది వదలకుండా కూడా చేసుకోవాలి, ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి. వినాయకుడి గణేష కార్డ్స్ ఏమి మీకు కోరికను తీరుతుందో లేదో ఇప్పుడు చెప్తారు. అనుకున్నారా కోరిక? అనుకోండి, మీకు కొంచెం ఒక 5 seconds ఇద్దాం. ఏం కోరుకోండి. మీ కోరిక కాస్త టైం పడుతుంది. అయితే ఆ కోరిక కాస్త టైం పడుతుంది.
అలా అని నా కోరిక తీరదు ఇంకా నేను వదిలేసుకుంటున్నాను నా లైఫ్ ఇంతే అని మాత్రం అనుకోవద్దు. ఓకే, కొంచెం సేపు ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి అంతే. కొన్ని రోజులు అవే టైం వచ్చినప్పుడు అది అయిపోతూ ఉంటుంది. అవే టైం కూడా చాలా వెరీ షార్ట్ అనమాట. ఆ కోరిక ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మీ మనసులో ఉన్న కోరిక కొంచెం కష్టమైంది కాబట్టి కాస్త టైం పడుతుంది. అది ఈజీ టాస్క్ కాదు, కొంచెం కష్టమైన పని. మీరు నలుగురిని ఒప్పించుకోవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి జస్ట్ వెయిట్ అనమాట. ఇది వెయిట్ కార్డ్. బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు. ఒక జాయ్ఫుల్ మంత్ గా చెప్తున్నారు తులారాశి వారికి. ఈ మంత్ డెఫినెట్ గా చాలా వార్మ్ గా వెల్కమ్ చేయొచ్చు వీళ్ళు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం? వైబ్రేషన్ యాక్చువల్గా ఈ సౌండ్ వైబ్రేషన్స్ చాలా చాలా మంచి, చాలా బాగా పనిచేస్తాయి. మన హీల్ చేస్తాయా? చాలా హీలింగ్. సౌండ్ గురించి మనం ఒక వీడియో చెప్పాలన్నట్టుగా. ఈ సౌండ్ తోటి అన్ని బెనిఫిట్స్ తెలుసా. ఇట్స్ గాట్ అ నేచురల్ హీలింగ్ పవర్ అన్నమాట. మన యూనివర్స్ ప్రతిదీ సౌండే. యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద ఒక సౌండ్ తోటి మన యూనివర్స్. కాబట్టి సౌండ్ హీలింగ్ అంత పవర్ ఉంది. సో అది మంచి సబ్జెక్ట్. డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళు ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు, ఇక్కడికి నేను ఫుల్ స్టాప్, ఇంకా నేను ఏం చేయనని మీ ఇంట్లో వాళ్ళకి పదే పదే చాలా మంది అంటూ ఉంటారు. ఈ డైలాగ్స్ ఫస్ట్ అక్కడ ఆపేయాలి మనం, ఆ డైలాగ్ అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ డైరెక్షన్ ఏముంది అంటే మీరు ప్రయత్నించింది చాలా కొంచెమే. మీకు అనిపిస్తూ ఉండొచ్చు నేను చాలా చేశాను, నాలాగా ఎవరు పని చేసి ఉండరు, నా అంత కష్టపడి ఎవరు ఉండరు, నా అంత కష్టం ఎవరు పడి ఉండరు. కానీ ఏంటంటే మీరు చాలా తక్కువ చేశారు. కాకపోతే ఈ మంత్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ భాద్రపద మాసంలో మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ ఆలోచన ఉందో అది ఫస్ట్ పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఒకటి ఓకే చేసుకోండి మీరు. అంటే ఏ పని స్టెప్ బై స్టెప్ అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్దామంటే, ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే మనం ఏమేమి చేయాలి? ఇల్లు కట్టడానికి ఫస్ట్ ఏంటి, ఒక ప్లాన్ అవసరం. ఆ ప్లాన్ తర్వాత మెటీరియల్ అవసరం. మెటీరియల్ తర్వాత ప్లాన్ అయిపోయింది, ఒక ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకుంటాం. సో రకరకాల చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా. అప్పుడే అది కాంక్రీట్గా ఒకటి అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉందన్నమాట. మీరు అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అచీవ్ చేసిన చాలా తక్కువే. ఇక్కడికి ఫుల్ స్టాప్ ఇవ్వద్దు. మేబీ కొంచెం డిలే ఉంటుంది ఇప్పుడు దాకా. ఈ మంత్లో మీరు డీటెయిల్డ్గా ఏ ప్లాన్ అయితే చేస్తారో మీ ఫ్యూచర్కి అది 100% వర్క్ చేయబోతుంది. కాబట్టి డిలేస్ లేకుండా మీరు ఏమీ ఆలోచించకుండా. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక వార్నింగ్ సైన్ అంటే, మీ మీద అతిగా ప్రేమ చూపించేవాళ్ళు, అనవసరంగా ప్రేమ చూపించేవాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళని అంతా గుడ్డిగా నమ్మేయొద్దు. వాళ్ళని కొంచెం ఆలోచించండి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ పొంది మాత్రమే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది ఒక వార్నింగ్ సైన్. కాబట్టి చాలా టూ మచ్గా చేస్తూ ఉంటారు అనమాట. మీ అవసరం లేకపోయినా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం, అవసరం లేకపోయినా మీకు అవి ఇవి ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఈసారి మాత్రం వచ్చే 2 ఏకాదశులు మీరు డెఫినెట్గా చేయండి. ఈసారి విష్ణు ఆరాధన చూపిస్తుంది మీకు. కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే 2 ఏకాదశులు మీరు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు విష్ణు ఆరాధన చేయండి. ఈసారి మీరు గుడికి వెళ్తారా, ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. విష్ణు ఆరాధన చేయండి. వీలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి రండి ఈ 2 ఏకాదశులకి. మీరు డెఫినెట్గా అదే హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ హెల్త్ పరంగా చూస్తే కాస్త బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. ఓకే, హెల్త్ రియల్ 4 ఇట్లాంటివి అంటూ ఉంటాం కదా, కాస్త చూసుకోండి అవన్నీ రాకుండా. ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, కాస్త పెయిన్స్ అనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ రెస్ట్ అవసరం అనమాట. ఏదైనా కానీ మనకి పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ రెస్ట్ అడుగుతుంది మన బాడీ. ఆ రెస్ట్ ఇచ్చేస్తే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మనకి. ఓకే, అలాగే ఒక కోరిక కూడా కోరుకోండి. ఇప్పుడు అది గణేష కార్డ్స్ ద్వారా ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడు మేడం చెప్తారు. కోరుకున్నారా? ఒక్క 5 seconds ఇద్దామా? 5 seconds ఇద్దాము. ఏదైనా కోరిక, ధర్మబద్ధమైన కోరిక. మనకి ఏదో డిలేస్ ఉంటాయి, అవుతుందా అవ్వదా ఇవన్నీ. ఓకే, ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగా అంటే ఇట్లా నిజంగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాని వాళ్ళు కూడా ఉన్నారు. కాని వాళ్ళకి ఏం చేస్తాం, ఇంకా అంతే, ప్రెడిక్షన్ అంతే. చూద్దాం. అయిపోయిందా కోరిక?
ఎస్ అవుతుంది. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది అనమాట. అయితే ఇవన్నిటికీ రిలేషన్ ఉంది కదా. ఫస్ట్ తీసిన ఈ 4 కార్డ్స్లో ఏం చెప్పిందంటే మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక్కడికి మీరు నిరాశ నిస్పృహతోటి వెనక్కి వెళ్లకుండా కాస్త ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు జరుగుతుంది. బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్. చాలా బ్యూటిఫుల్ మంత్ గానే ఖచ్చితంగా చూడొచ్చు కాబట్టి డెఫినెట్ గా వెల్కమ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం? తప్పకుండా చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది. ఒక ఎక్స్ట్రా కార్డ్ అంటే చిన్న వార్నింగ్, అదేంటో చూద్దాం మనం. నార్మల్గా రాదు, 2 కార్డ్సే తీసాము, ఎందుకునో వచ్చింది, అదేంటో కూడా చూద్దాం మనం. ధనుసు రాశి వాళ్ళు ఓకే. సో ధనుసు రాశి వాళ్ళకి మంత్ ఓకే అంటే బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు చెయ్యాలనుకున్న వాటిలో ఇంకా కాస్త నైపుణ్యత అవసరం. అంటే గైడెన్స్, ట్రైనింగ్, ఈ 2 అవసరం మీకు. ఓకే. సో ఇది స్టూడెంట్స్కి ఎక్కువగా వర్తిస్తుంది, జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. ఈ రెండిటి గురించి ఎక్కువగా ఉంది మేబీ. ఓకే. సో మీరు అనుకోవచ్చు నాకే మొత్తం నాలెడ్జ్ ఉంది అనే ఒక యారోగెన్స్ ఏదైతే ఉంటుందో, చిన్నగా చెప్పాలంటే ఈగో అనుకోవచ్చు, కొంచెం అహంకారం అనొచ్చు, అది కాస్త పక్కన పెట్టేయాలి మనం. కాస్త పక్కన పెట్టేసి ఏం చెయ్యాలి అన్నది, అంటే ఇంకా కాస్త ట్రైనింగ్, ఇంకా కొంచెము నేర్చుకోవడం మీకు చాలా చాలా అవసరం అనమాట. ప్రస్తుతానికి ఉన్న హాఫ్ నాలెడ్జ్ని పక్కన పెట్టి ఇంకా కాస్త దాని మీద ఫోకస్ చేస్తే మీరు నేర్చుకోవచ్చు. అది ఒక గైడెన్స్ మీకు. కొంచెం ఒక గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గర నుంచి అన్న. అయితే మీరు ఆ గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు ఎక్సలెంట్గా వర్క్ చేస్తారు అనమాట. ఓకే. అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ ప్రతిదానికి అవసరం అనమాట. ఓకే. అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే. ఆలోచనలతోటి పనులు అవ్వవు, ప్రాక్టికల్గా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే మీరు అనుకునే పనులు అవుతాయి. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం అనమాట. మీ లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క డిలే జస్ట్ బికాస్ టైం సరిగ్గా మేనేజ్ చేయలేదు కాబట్టి మీకు ఆ డిలేస్ అన్నీ మీ లైఫ్లో అయ్యాయి. సో ఇదొక చిన్న, అంటే ఈ మంత్లో మీరు ప్రాక్టీస్ చేయవలసిన అన్నీ ఇవి అనమాట. ఒక మంచి గైడ్ని తీసుకుని, ఎవరన్నా అవ్వచ్చు, అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా ఒకరు అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు. మీరు చేసే ప్రతి పనిలో ఒక గైడెన్స్ తీసుకొని ప్రాక్టికల్గా ఉండడం చాలా చాలా అవసరం. ఓకే. సో అదే ఒకటి చెప్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ కార్డ్ అనొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగే కాదు, ఎనీథింగ్, స్టెప్స్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, ఏదైనా ఫాస్ట్గా నడిచేటప్పుడు, రోడ్ క్రాస్. సో ఇది జనరల్గా ఇట్లాంటి కార్డ్ వచ్చినప్పుడు కొంచెం చిన్న వార్నింగ్ అనమాట. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఓకే. ఇది ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కార్డుకి గాను మీరు ఖచ్చితంగా చేయాల్సిన రామనామాన్ని రాస్తూ ఉండండి రోజు 108 సార్లు. ఓకే. ఖచ్చితంగా ఈ మంత్ రాయండి. ఎందుకంటే మిగతా పనులన్నీ నేను చెప్పేశాను. మీరు ఏం చేస్తే ప్రాక్టీస్, ఒక గైడెన్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ అవసరము. ఈగో కాస్త పక్కన పెట్టండి, మీరు చేయాల్సింది. కానీ కాస్త చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రామనామాన్ని రాసి వెళ్ళండి. 108 టైమ్స్ టైం సరిపోదు అంటే అట్లీస్ట్ 11 టైమ్స్ అయినా రాసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిందే. ఓకే. అప్పుడు డెఫినెట్ గా మంచి రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఒక మనసులో ఒక కోరిక కోరుకోండి, అది తీరుతుందో లేదో గణేష కార్డ్స్ ద్వారా మేడం చెప్తారు. కోరుకోండి. ఎస్, ఇమీడియట్గా అవ్వదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 months మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో డెఫినెట్గా అవుతుంది ఆ వర్క్, అండ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. అయితే ఈ 3 monthsకి టైంకును మీకు ఇచ్చిన మిగతా కార్డ్స్ అన్నీ ఏం చెప్తున్నాయి, గైడెన్స్ అవసరము, కాస్త నేర్చుకోవడం అవసరం. సో ఇవన్నీ నేర్చుకొని మీరు గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బ్యూటిఫుల్. అలా డెఫినెట్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం. ఇక మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది వనజ గారు ఈ మంత్? ఎవరున్నారు మకర రాశి వాళ్ళు? బోల్డ్ మంది. అబ్బో, మకర రాశి వాళ్ళకి చాలా చాలా అడ్వెంచరస్ మంత్. మంచి బాగుంది యాక్చువల్గా. ఓకే. మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు,
మీ హార్డ్ వర్క్ని మంచి చక్కగా గుర్తిస్తారు, మంచి రివార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి మీకు. ఓకే, మీకున్న ప్రస్తుతం ఉన్న బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా అది తగ్గుతూ మీరే చూస్తారనమాట మార్పులు. అంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మైండ్ అంతా ఫుల్ బ్లాక్డ్గా ఉంటుంది కదా, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఇట్లా ఉన్నప్పుడు మీకు స్లోగా ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. కాబట్టి బాగుంది. యాక్చువల్గా మకర రాశి వాళ్ళకి ఈ మంత్ నుంచి కొంచెం మంచి మార్పులు చూడొచ్చు మీరు మీ లైఫ్లో. అండ్ జాయ్ఫుల్ మూమెంట్స్ అంటారు, మంచి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు, మంచి అడ్వెంచర్స్ కూడా చేస్తారు మీరు ఈసారి. అంటే రిస్క్ టేకింగ్ అబిలిటీస్ పెరుగుతాయి అనమాట. చాలాసార్లు మనం ఒక పని చేయాలి అంటే ఆ రిస్క్ తీసుకోలేము. చిన్న ఎగ్జాంపుల్, ఒక జాబ్ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఒక జాబ్ వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ అంటాం. ఆ అబిలిటీస్ మనకు ఉండవు చాలాసార్లు. కానీ ఈ మంత్లో మీరు చేయొచ్చు, ఒక స్టెప్ అటు వేయొచ్చు. వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు చక్కగా గురు గ్రహ అనుగ్రహం చాలా ఉంది మీకు ఇప్పుడు, బృహస్పతి. కాబట్టి మీరు చేయాల్సిన ఆరాధన కూడా బృహస్పతి ఆరాధన ఎక్కువగా చేయడం. చిన్న రెమెడీ ఏంటంటే ప్రతి గురువారం క్రమం తప్పకుండా, ఎప్పుడైతే మనకి గురుగ్రహం బాగుండాలి, ఆల్రెడీ బాగున్నప్పుడు కూడా ఇంకా పవర్ఫుల్గా అవ్వాలి అంటే కనుక, ఎస్పెషల్లీ మీరు ఏదైనా బిజినెసెస్ అట్లాంటివి చేస్తుంటే కనుక ఈ గురుగ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి. సింపుల్గా మీరు చేయాల్సిందే, మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు దగ్గర ప్రతి గురువారం ఆవు నెయ్యితో దీపం పెట్టి బృహస్పతి ఆరాధన, అష్టోత్తరం కానీ చిన్న జపం కానీ చేసుకోవచ్చు. దాని తర్వాత గురువారాలు బ్లాక్ వేసుకోకుండా ఎల్లో కలర్, ఎక్కడికి వెళ్ళినా ఎల్లో కలర్ వేసుకొని వెళ్తే సరిపోతుంది మీకు. అండ్ మీరు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఎల్లో కలర్లో ఉన్నవి దానాలు చేస్తే సరిపోతుంది. అండ్ మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా, అవతల వాళ్ళని ఎడాపడా తిట్టేయకుండా కాస్త కేర్ఫుల్గా మీరు అనే ప్రతి మాటని ఆచితూచి అంటే సరిపోతుంది. రైట్. అలాగే ఒక మనసులో ఒక కోరిక కూడా కోరుకోండి. ఆ కోరిక నెరవేరుతుందో లేదో గణేష కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం. షూర్గా. ఒక 5 seconds టైం ఇద్దామా? ఎస్, అనుకోండి. రైట్. మీరు ఒకటి ఏంటంటే మీరు అనుకున్న పనులు అవుతాయి, దాంతో పాటు ఆ పనులు అవ్వడంతో పాటు మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి మీకు. సో మకర రాశి వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ అనమాట ఈసారి. సో ఆల్ ది బెస్ట్. బ్యూటిఫుల్ అవుతుంది పని. సో డెఫినెట్ గా వెల్కమ్ చేయొచ్చు బ్యూటిఫుల్ మంత్ ని. కాకపోతే చిన్న చిన్న ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుకుని మంత్ అంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం? ఈ సౌండ్ హీలింగ్ చేసేటప్పుడు కాస్త ఫోకస్ చేసి వింటే మీకు అందులో నుంచి ఓంకారం వినపడుతుంది. ఒకసారి గమనించుకోవచ్చు మీరు కూడా. కుంభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళు కొంచెం దెబ్బలాటలకి దూరంగా ఉండండి. మాటకి మాట సమాధానం ఇవ్వద్దు. ఫైటింగ్స్ ఎవరైనా మీ జోలికి వస్తే సైలెంట్గా తప్పుకోండి. చాలా ఎక్కువగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరితోటైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ అండ్ వర్క్ రిలేటెడ్. ఓకే, అది ఒక ఇండికేషన్ అంతే. అండ్ మీరేంటంటే ప్రతిదీ క్లియర్గా వినరు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం చిన్న ఇబ్బంది ఏంటంటే ఎవరైనా అవతల మనిషి చెప్పేది కంప్లీట్గా ఫోకస్ చేసి వినరు. సగం మాట్లాడగానే వాళ్ళని అక్కడ కట్ చేసేస్తూ ఉంటారు కదా. అక్కడ కట్ చేసేసి నాకు అర్థమైపోయింది, ఇంకా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అన్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అటువంటి వాటి నుంచి బయటకు రండి. ఎస్పెషల్లీ ఈ మంత్లో అనమాట. సో భాద్రపద మాసంలో ఎందుకంటే మీరు ఆ క్లారిటీ ఉంటేనే మీరు ఏదైనా పనులు చేయగలుగుతారు. అండ్ అలా క్లారిటీ లేనప్పుడు అందరితోటి అనవసరమైన దెబ్బలాటలు రాబోతున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ అలాగే మీకు ఎక్కువగా ఎవరికైనా సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నది ఈ మంత్. కాబట్టి కాస్త కేర్ఫుల్గా, ఎక్కువగా వర్షంలో తడవకుండా, అదే పనిగా తలస్నానాలు అవి ఇవి కాకుండా కాస్త కేర్ఫుల్గా ఉండడము, వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ మంత్ అంతా ఉండబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గాయత్రి దేవి ఆరాధన ఎక్కువగా చేయాలి మీరు ఈ మంత్లో. రెగ్యులర్గా ప్రతిరోజు మీరు గాయత్రి అమ్మవారి ఆరాధన చేయొచ్చు, లేకపోతే గాయత్రి అమ్మవారి అష్టోత్తరం కూడా చదవచ్చు. మీకు దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే రెగ్యులర్గా అక్కడికి
వెళ్ళొచ్చు. మీకు ఏ విధంగా ఆరాధన చేయాలి అనిపిస్తే ఆ విధంగా చేయండి. ఎందుకంటే ఈ పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. మా ఇంట్లో ఇలాగే చేస్తాము, మా ఇంట్లో ఇదే చేస్తాం అంటారు. గాయత్రి ఆడవాళ్ళు చదవద్దు అని అంటారు. అవును, కాబట్టి ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా మీరు ఎటువంటి ఆరాధన చేయాలి అనుకుంటే అట్లా చేయండి. మనం ఏ రకంగా ఆరాధన చేసినా అమ్మవారికి వెళ్తుంది కాబట్టి చక్కగా చేయవచ్చు. రైట్ మేడం. కాబట్టి కాస్త గొడవలకి కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది, కాస్త ఆలోచించి వ్యవహరిస్తే సరిపోతుంది మనం. రైట్. ఇక మరి మనసులో ఒక కోరిక కోరుకోండి, ఆ కోరిక నెరవేరుతుందా లేదా గణేష కార్డ్స్ ద్వారా మేడం ఇప్పుడు చెప్తారు. 5 seconds తీసుకోండి. 5 seconds తీసుకోండి టైం. ఈ లోపల ఓకే అనుకున్నారా కోరిక? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మనసులో కోరిక తీరాలి అంటే మీరు కాస్త అసర్టివ్గా ఉండాలంటాం కదా. అంటే మనకి ఏం కావాలని భగవంతుడికి చెప్పేటప్పుడు కూడా మనకి ఏం కావాలి అన్నది క్లియర్గా చెప్పాలన్నమాట. అది అమ్మకి చెప్పినా, నాన్నకి చెప్పినా, భార్యాభర్తల మధ్యలో ఒకరికొకరు చెప్పుకున్నా, ఎవరికి చెప్పినా, ఇంక్లూడింగ్ మీ ఆఫీస్లో మీ బాస్తో మాట్లాడేటప్పుడు కూడా బీ వెరీ వెరీ క్లియర్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ అనమాట. నాకు ఇది కావాలి 1 2 3 4 ఇవి నేను మీ దగ్గర నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఇది, నాకు ఇది కావాలి అని అడిగితేనే వస్తుంది. మీకు ఏదైనా ప్రమోషన్స్ రావట్లేదు, డిలే అవుతుందంటే మీరు ఎప్పుడు ఆ డిస్కషన్సే తీసుకొచ్చి ఉండరు మీ బాసెస్ దగ్గర. లేదు మీ అమ్మగారి దగ్గర, నాన్నగారి దగ్గర మీకు ఏదైనా వేరే ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఫైనాన్స్, ఇట్ క్యాన్ బి ఏదైనా వస్తువు రూపేణ ఏదైనా మీరు అడిగితేనే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అర్థం చేసుకొని ఇవ్వాలి అంటే మీకు రాదు. కాబట్టి మీరు మాట్లాడితే 100% మీకు ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బ్యూటిఫుల్, చాలా క్లారిటీతో చెప్పేశారు. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఇక ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా మీనరాశి వాళ్ళు రెస్ట్ తీసుకోండి. కొంచెం రెస్ట్ చాలా అవసరం మీకు. మెంటల్ రెస్టా లేకపోతే ఫిజికల్? మెంటల్ అండ్ ఫిజికల్ రెండు అన్నమాట. అయితే మీనరాశి వాళ్ళకి నా కార్డ్స్లో వచ్చింది ఏంటంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ మీకు ఉన్నది ప్రస్తుతానికి. నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను, చాలా అలసిపోయాను, మెంటల్గా ఫిజికల్గా రెండు రకాలుగా. నార్మల్గా కూడా చూసుకుంటే వాళ్ళకి మన ఏల్నాటి శని కూడా ఉంది కాబట్టి ఇవన్నిటితో క్లబ్ చేసి చూస్తే నార్మల్గా మీ ఫీలింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ కానీ వేలనాటి శని ఉన్నా కానీ మీరు జనరల్గా మీరు చేసే ఏవైతే దైవారాధనలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెమెడీ పక్కన ఈ కార్డ్స్లో వచ్చిన దానికంటే కూడా ప్రతి శనివారం హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేసుకుంటూ హనుమంతుడి ఆరాధన చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త తగ్గుతూ ఉంటాయి. అవి ఆస్ట్రాలజికల్గా. నార్మల్గా చూసుకుంటే కనుక ఈ మంత్ అంతా కాస్త ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువ అయ్యి చాలా అలసిపోయి ఉంటారు. బట్ ఆ అలసట వల్ల, పని వల్ల ఓన్లీ పని మీద ఫోకస్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మంచి నిద్ర చాలా చాలా అవసరం. లేకపోతే మీకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. సో అలసట ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో అంటే ఒక 2 వారాలు అయిన తర్వాత కాస్త స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది మీకు అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అనిపిస్తుంటుంది. ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చేయాలి. అంటే మీరు నార్మల్గా ఆస్ట్రాలజికల్గా మీరు హనుమంతుడి ఆరాధన చేస్తూ ఈ నెల మొత్తం భాద్రపద మాసంలో రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కనుక మీకున్న వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ అవన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు. బ్యూటిఫుల్. అలా బయటపడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి, అది నెరవేరుతుందా లేదా అనేది గణేష కార్డ్స్ ద్వారా మేడం ఇప్పుడు చెప్తాను. చూద్దాం. అనుకోండి. అనుకున్నారా? మీరు ఇప్పుడు ఏదైతే మనసులో కోరిక అనుకున్నారో అది మీకోసం రైట్ కోరిక కాదు. వద్దు అయితే. ఓకే, మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. దానికంటే బెటర్గా ఇంకా ఏదో ఉంది, ఒక్కసారి ఆలోచించండి. అది మేబీ
నెక్స్ట్ టైం మనం రీడింగ్స్ చేసినప్పుడు డీటెయిల్గా మనకు ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, లేదా మీనరాశికి స్పెసిఫిక్గా ఏదైనా ఒకసారి చేద్దాము, దానికి రిలేటెడ్గా చేద్దాం. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఏదైతే కోరిక మనసులో ఉందో అది రైట్ కాదు, మంచిది కాదు మీకోసం, కాబట్టి అది పార్క్ చేసేయండి పక్కన. ఇప్పుడు ఆలోచనే పెట్టుకోవద్దు అని ఒక ఇండికేషన్ మనకి. వద్దు అసలు గణేష్ కార్డ్ చెప్తుంది ఫస్ట్ టైం అసలు ఈ రాశులు అన్నిటిలో కూడా ఇదే ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి. సో నో, నో అనుకోవచ్చు. అండ్ రైట్ కూడా కాదు, నో అని దాన్ని పట్టుకొని ఎలాడదు, రైట్ కాదు, ఆలోచన మార్చుకోండి కాస్త, దానివల్ల ఇబ్బందులు అనవసరంగా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతోంది ఈ భాద్రపద మాసం అనేది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం, వెల్కమ్ ప్రేక్షకుల తరపు నుంచి. నమస్తే మేడం. నమస్తే అమ్మా.